రివ్యూ నేను ఆల్రెడీ చెప్పాను. మెయిన్‌గా ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి అనేది చెప్పుకుందాం. సో, దీంట్లో బేసిక్ పాయింట్ మళ్ళీ కథ చిన్నగా ఒక పాయింట్ చెప్తాను. అదేంటంటే చైనాలో ఒక జనరల్ ఉంటాడు. మిలిటరీ జనరల్. అతని కొడుకుని మన సైనికులు బార్డర్‌లో చంపేస్తారు గొడవలో. దాంతో అతను కసిపెట్టుకుంటాడు ఇండియాని నాశనం చేయాలని. దానికోసం అతను మాజీ జనరల్‌ని హెల్ప్ తీసుకుంటాడు. మాజీ జనరల్ గూడా ఇండియా పట్ల కోపంగా ఉంటాడు. సో, వీళ్ళిద్దరూ కలిసి ఇండియాలో ఉండే ఒక ప్రతిపక్ష నాయకుడితో కుమ్మక్కయి ఈ దేశాన్ని ముఖ్యంగా భక్తికి సంబంధించి దెబ్బతీయాలి. అంటే ఏ కష్టం వచ్చినా దేవుడు వస్తాడని నమ్ముతారు కాబట్టి, దాన్ని దెబ్బతీస్తే కష్టం వస్తే దేవుడు రాడు అనే ఒక దాన్ని మనం క్రియేట్ చేయగలిగితే ఇండియాని నాశనం చేయొచ్చు. అంటే ఇండియాలో ఉండే ప్రధాన బలం ఈ భక్తి. భక్తిని మనం దెబ్బతీయాలనేది వాళ్ళ ప్లాన్. దానికోసం ఈ ముగ్గురు కలిసి మహాకుంభ మేళా జరుగుతున్నప్పుడు నీళ్ళల్లో వైరస్‌లను వదిలి జనాల్ని చంపడం అనే ప్లాన్‌లో ఏస్తారు. దాంతో చాలామంది చనిపోతారు. దీన్ని అఘోరా మన బాలకృష్ణ క్యారెక్టర్ అఖండ, రుద్ర అఖండ ఎలా కాపాడాడు అనేది బేసిక్ థీమ్. దీంట్లో ప్లస్‌లు చెప్పుకోవాలంటే నెంబర్ 1 ప్లస్ బాలయ్య. బాలయ్య కాకుండా ఇంకా ఏ హీరోని మనం ఊహించుకోలేం. ఏ హీరో కూడా చేసి ఉండలేడు. అంటే కన్విన్సింగ్‌గా చేసి ఉండలేరు ఈ క్యారెక్టర్. బాలయ్యకే అది సూట్ అయిపోయింది. సో, అఖండాలు ఎన్నొచ్చినా కూడా ఇంక బాలయ్యకి అది పేటెంట్ లాగా అయిపోయింది. ఆయన కన్విక్షన్‌తో చేశాడు మొత్తం. దీంట్లో ఇద్దరు బాలయ్యలు ఉన్నారు. అందులో ఫస్ట్ బాలయ్య మురళీకృష్ణ క్యారెక్టర్ ఎమ్మెల్యే. అది అంత కన్విన్సింగ్‌గా లేదు. ఆ క్యారెక్టర్ డిజైన్ కూడా గొప్పగా లేదు. అదేదో పెట్టాలి కాబట్టి ఆయన పెట్టాం కాబట్టి ఒక ఫైట్ పెట్టాలి, ఆయన పెట్టాం కాబట్టి ఒక పాట పెట్టాలని పెట్టడం తప్ప కథలో లింక్ గాని అదేమీ లేదు ఆ క్యారెక్టర్‌కి. సో, అది పెద్ద వేస్ట్ అని చెప్పాలి. నా అభిప్రాయం అయితే ఆ క్యారెక్టర్ లేకపోయినా కూడా ఈ సినిమాకి ఏమీ జరగదు. హాని జరగదు. ఒకే ఇతనితోనే ట్రావెల్ అయ్యుండొచ్చు. ఏమి నష్టం లేదు. కానీ మరి అది ఫస్ట్ దీంట్లో ఉంది కాబట్టి అలాగే తీసుకొచ్చారు. సో, అది మేజర్ ప్రాబ్లమ్. ఇక రెండవ ప్లస్ చెప్పాలంటే డైరెక్షన్. డైరెక్షన్ ఖచ్చితంగా అంటే చాలామందికి బోయపాటి డైరెక్షన్ అంటేనే లాజిక్‌లు ఉండవు అవన్నీ అంటారు. లాజిక్‌లు నిజానికి చాలా హాలీవుడ్ సినిమాల్లో కూడా ఉండవు లాజిక్‌లు. అవన్నీ మనం చూస్తున్నాం. అంటే చాలామంది విమర్శించేవాళ్ళు తెలుగు సినిమాల్లో లాజిక్‌లు ఉండవు అనేవాళ్ళు హాలీవుడ్ సినిమాలు చూస్తుంటారు. వాటిలో కూడా బోలెడు లాజిక్‌లు ఉండవు. కాబట్టి ఇక్కడ లాజిక్కా కాదనేది ఇంపార్టెంట్ కాదు. ఆ సబ్జెక్ట్‌లో ఆ ప్రపంచాన్ని చూపిస్తూ దాన్ని కన్విన్సింగ్‌గా చెప్పాడా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అఘోరికి ఒక దైవశక్తి ఉంది. అతను మామూలు మనుషుల్లో చేయలేని పనులంతా అతను చేస్తాడు అనేది ఎస్టాబ్లిష్ అయినాక ఇంక దాంట్లో లాజిక్‌లేముంది? ఇది చేయకూడదు, అది చేయాలనేదేముంది? ఏమన్నా చేయొచ్చు కదా అఘోరి. గాల్లో ఎగిరి కొట్టొచ్చు, ఒక మనిషిని ఈ చేతులతో హారతి ఇవ్వచ్చు, లేకపోతే శూలం అతని పాటికి తిరుగుతా ఉంటే మనుషులు కూడా చనిపోతూ ఉండొచ్చు. ఇవన్నీ మనం పురాణాల్లో చూసాం కదా! పురాణాల్లో కూడా మనకి ఇట్లాంటివే కదా! అన్ని మన భారతం, రామాయణం వీటిలన్నిటిలో కూడా మనుషులు చేయలేని అద్భుతాలంతా వాళ్ళు చేస్తుంటే మనం దాన్నంతా ఆమోదించాం కదా! అలా కాబట్టి లాజిక్‌లు ఉన్నాయా లేదనేది అవసరం లేదు. నిజానికి అది చాలా నేను చూసిందేమంటే ఆడియన్స్‌లో కూడా మనకి బయట లాజిక్‌లు వెతికినోళ్ళు అక్కడ వెతకలేదు. వాటికి విజువల్స్ ఏస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వెరీ ఎమోషనల్ హై అనేది ఆ సీన్‌లు క్రియేట్ అయింది. సో, అందువల్ల డైరెక్షన్ కూడా ఖచ్చితంగా అంటే బాలయ్యని ఎలా ప్రెజెంట్ చేయాలి, బాలయ్యలో ఉన్న మైనస్‌లేంటి, ప్లస్‌లేంటి అర్థం చేసుకొని ప్లస్‌ల్ని హైలైట్ చేసి మైనస్‌ల్ని కవర్ చేయడం అనేది డైరెక్టర్ ఎఫెక్టివ్‌గా చేశాడు. రెండోది ఒక క్యారెక్టర్ చేస్తున్న దాన్ని సినిమాటిక్ అప్పరాటస్ అంటాం. అంటే మ్యూజిక్కు, విజువల్సు, స్టైలు వీటితో ఎలా ఎలివేట్ చేయాలనేది బ్రహ్మాండంగా చేయగలిగాడు డైరెక్టర్. అంటే కొన్ని సీన్‌లయితే ఒట్టి బాలయ్యనే చూస్తే మీకు ఆ ఎఫెక్ట్ ఉండదు. అన్ని గాని ఆపేసి బాలయ్యనే చూస్తే ఆ ఎఫెక్ట్ ఉండదు. సో, బాలయ్యతో పాటు విజువల్ ఎఫెక్ట్స్, విజువల్స్ అంటే కెమెరా వర్క్, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ వచ్చిందనమాట. సో, అందువల్ల డైరెక్షన్ ఖచ్చితంగా మెచ్చుకోవాలి. కాకపోతే డైరెక్షన్‌లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అనీవెన్‌గా ఉంది. ఇందాక చెప్పినట్టుగా ఆ ట్రాక్ గాని, తర్వాత నేత్ర ట్రాక్ కూడా అసలు అది లేకపోయినా ఏమి కాదు. నిజానికి నేత్ర క్యారెక్టర్‌ని తీసేసామనుకో సినిమాలో ఏమీ జరగదు. హాని ఏమీ లేదు.
ఆ పీకింది ఏమి లేదు, టైం వేస్ట్ తప్ప. అట్లా కొన్ని చేశాడు. కాకపోతే అవి యాక్షన్ సీక్వెన్స్ పనికొచ్చింది. ఒక డిఫరెంట్ ఫీల్ క్రియేట్ అయింది. అంటే ఒక దుష్టశక్తి, శిష్ట దేవుడు వర్సెస్ దుష్టశక్తి అన్న ఒక కాన్సెప్ట్ ఉంది కదా! దానికోసం అది వాడుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో, అంటే మేజర్ కథ, పెద్ద కథ లేకపోవడమే దీంట్లో మైనస్‌గా చెప్పుకోవచ్చు. రెండోది పెద్ద మైనస్ నాకనిపించింది చైనాని విలన్ చేయడం. నిజానికి అది కన్విన్సింగ్‌గా లేదు. మనకి పాకిస్తాన్ విలన్ అంటే మోర్ ఎఫెక్టివ్‌గా ఉండేది. చైనా మీద మన ప్రజలకి అంత కోపం లేదు. ఎందుకంటే మనం అందరం చైనా వస్తువులు వాడినోడెవడు ఇక్కడ? అందరం చైనా వస్తువులు వాడుతున్నాం పొద్దున్న లేస్తే. మనం చైనాని విలన్‌గా చూడం. రెండోది చైనా మనకంటే చాలా విషయాల్లో అమెరికా కంటే కూడా పవర్‌ఫుల్. అలాంటి దాన్ని ఏదో పనికిమాలిన దేశంలాగా డైలాగులు చెప్తా ఉంటే కన్విన్సింగ్‌గా లేదు. రెండోది చైనా వాళ్ళొచ్చి చైనా ఎకనామిక్‌గా మనల్ని దెబ్బ కొట్టొచ్చు. బార్డర్‌లో కొన్ని ఇష్యూలు ఉండొచ్చు తప్ప, చైనా టెర్రరిజాన్ని ప్రోత్సహించలేదు ఇండియాలో. చైనా వచ్చి ఇట్లాంటి పనులు చేయలేదు ఎప్పుడు. అందువల్ల అది కన్విన్సింగ్‌గా లేదు. సో, చైనాని విలన్ చేయడం అనేది మైనస్‌గా చెప్పుకోవచ్చు. అది కన్విన్సింగ్‌గానే లేదు. అదే గాని పాకిస్తాన్ చేసునుంటే ఖచ్చితంగా కన్విక్షన్ ఉండేది. వీళ్ళు కొత్తగా చేద్దాం ప్రతి దాంట్లో పాకిస్తాన్ అనేసి చైనా చేసినట్టున్నారు. అది ఎఫెక్టివ్‌గా లేదు. రెండోది చైనా దేశం మన మీదకి రాలా. చైనా జనరల్ మాత్రం వచ్చాడు. అది అసలు సాధ్యమే కాదు. చైనా గురించి మినిమమ్ నాలెడ్జ్ ఉండేవాడికి కూడా చైనాలో జనరల్‌గా అంత సీన్ లేదు. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అధికారం ఉంటది. ఆ పార్టీ కిందనే పార్టీ అధికారంలో ఉండి పార్టీ సుప్రీం అక్కడ. ప్రెసిడెంట్ సుప్రీము. సో, దాన్ని వ్యతిరేకించి చైనా జనరల్ ఇటొచ్చేస్తే వాళ్ళు ఊరుకొని ఉండరు. వాడిని పీకి పడేస్తారు. కాబట్టి చైనా టెక్నాలజీలో గాని అన్నిట్లో అడ్వాన్స్‌డ్ ఉంది. దాన్నేమో పనికిమాలిన దేశంలాగా బాలయ్య డైలాగులు చెప్తాడు ఎనకాల. అదంతా ఎవడు కూడా కన్విన్స్ కాలా. వీళ్ళు ఫ్యాన్స్ కూడా దానికి చప్పట్లు కొట్టడం గాని ఏమీ లేదు. అది పెద్ద మైనస్ అనమాట. అంటే చైనాని విలన్‌గా చేయడం అనేది అతి పెద్ద మైనస్‌గా ఈ సినిమాలో చెప్పుకోవచ్చు. కన్విన్సింగ్‌గా లేదు. అంటే నువ్వు మేజర్ పాయింట్‌లోనే బ్రేక్ పడిపోయింది. రెండోదేంటంటే చాలా మందికి ఈ వ్యాక్సిన్ ఒకటుంది దీంట్లో. వ్యాక్సిన్ ఈ అమ్మాయి తయారు చేస్తది. జనని. అంటే ఎమ్మెల్యే బాలకృష్ణ మురళీకృష్ణ క్యారెక్టర్ కూతురు. సో, ఫస్ట్ సినిమాలో పాపుంటది. ఆ పాప పెద్దయినాక సైంటిస్ట్ అవుతుంది. సో, ఆ వ్యాక్సిన్ చుట్టూ తిరుగుతుంది కథ నిజానికి. ఎందుకంటే వాళ్ళు వైరస్ కలుపుతారు ఈ గంగా నదిలో. కలిపినప్పుడు దానికి యాంటీ యాంటీడోట్ కావాలి. అది ఈ అమ్మాయి తయారు చేస్తుంది. ఇది వాళ్ళకి అందకుండా గవర్నమెంట్‌కి అందకుండా విల్లన్స్ ఆ అమ్మాయిని అడ్డుకుంటుంటారు. దీన్ని గవర్నమెంట్‌కి అందజేయాలి. ఒక పక్క అక్కడ చనిపోతా ఉంటారు. ఈ కాంటెక్స్ట్‌లో పనికిమాలిన విషయాలన్నీ వస్తుంటాయి మనకి. ఏమిరా ఇది ముందు వ్యాక్సిన్ ఇంపార్టెంట్ కదా! అది వదిలేసి మీరేమేమో చేసుకుంటున్నారే అనిపిస్తది. ఎవరైనా వ్యాక్సిన్ ఇంపార్టెంట్ కదా! సో, ఫస్ట్ అఘోర చేయాల్సిన పనేంటి? వ్యాక్సిన్ అక్కడికి చేర్చడం కదా! అది చేయకుండా ఉపన్యాసాలు ఇస్తుంటాడు. మధ్యలో ఫ్యామిలీ డ్రామా చూపిస్తారు. ఇవన్నీ కూడా కథలో ఒక గ్రిప్పింగ్ నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్ళడానికి మనకి బ్రేక్ అవుతా ఉంటది. మనమందరం ఆతృతగా ఎదురు చూస్తుంటాం. ఈ వ్యాక్సిన్ అక్కడికి ఎళ్తుందేమో, ఎళ్ళకుండా వాళ్ళు అడ్డుకుంటారేమో. ఒకే ఒకసారి మాత్రం అడ్డుకుంటారు వాళ్ళు. అంటే వీళ్ళ కోసం ప్రత్యేక హెలికాప్టర్ వస్తది. ఈ అమ్మాయిని తీసుకెళ్ళడానికి. ఆ హెలికాప్టర్‌ని గాల్లో పేల్చేస్తారు. అది కూడా అంత బాగా ఎఫెక్టివ్‌గా చేయలేదు. సో, అది ప్రాబ్లమ్. రెండవ మైనస్ చెప్పుకోవాలంటే ఫైనల్ ఫైట్. అంటే ఒక చైనా లాంటి మిలిటరీని ఇతను శూలంతో కొట్టేయడం అనేది కన్విన్సింగ్‌గా లేదు. ఎంత లాజికల్ అని చెప్పినా కొద్దిగా రియలిస్టిక్‌గా చేసుండాలి. అదొక నాకు తెలిసి అది ఒక వీడియో గేమ్ లాగా చేశాడు. వీడియో గేమ్ అంటే పర్ఫెక్ట్‌గా ఉంటది. సినిమాటిక్‌గా చేయలేదు. అంటే మరి ఎందుకు అంత స్పీడ్‌గా దాన్ని చేసేశారు? దాన్ని ఇంకొంత బాగా ఎఫెక్టివ్‌గా చేసుండొచ్చు కదా అనిపించింది. ఇంకో ప్లస్ చెప్పాలంటే ఇంటర్వెల్ ముందు ఫైట్ ఉంది. అది వండర్‌ఫుల్ ఉంది. చాలా బాగా చేశాడు. అంటే బోయపాటి బాగా చేయగలడు. కొన్ని దగ్గరలో ఎందుకో మరి సరిగ్గా చేయలేదు. ఇంకా బాగా చేసుండొచ్చు. ఎఫెక్టివ్‌గా చేయలేదు. సో, అది మైనస్. తర్వాత ఇంకా ప్లస్ చెప్పాలంటే అమ్మ సెంటిమెంట్ కొంత బాగా వాడుకున్నాడు. వీళ్ళమ్మ. అమ్మ సెంటిమెంట్‌కి శివుడు ఇతని రూపంలో రావడం అదంతా కూడా అమ్మ సెంటిమెంట్ కొంత వర్కౌట్ అయింది. అదంతా కూడా బాగుంది. అంటే ఒక దేశాన్ని, ధర్మాన్ని రక్షించాలనుకునే అఘోరాకి తన తల్లి తన తల్లి చనిపోయినాక తనకు కొరివి పెట్టాలి.
అని కోరుకున్నప్పుడు తను వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే శివుడే అఘోరాలాగా వెళ్ళి అక్కడ చేయడం అనే ఒక ఆస్పెక్ట్ చాలా బాగా వచ్చింది. ఆ ట్రాక్ అంతా కూడా బాగా వచ్చింది. కాకపోతే ఆ శివుడు క్యారెక్టర్ని ఎవరినో పెట్టేశారు. అది కొంత తెలిసిన ఆర్టిస్ట్ని పెట్టుంటే బాగుండేది తెలుగు వాళ్ళకి ముఖ్యంగా. అందువల్ల ఆ శివుడి క్యారెక్టర్లో రావాల్సినంత ఎఫెక్ట్ రాలేదు. సీన్ బాగుంది, ఆర్టిస్టు అంత ఎఫెక్టివ్గా లేదు.